శ్రీ సత్యసాయి జిల్లాలో ఐక్య విద్యా సంఘాల నాయకులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో చాలా స్కూళ్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, ఈ విషయంపై 2 సంవత్సరాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉందని, వేల రూపాయల ఫీజు చెల్లించిన విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ఇలాంటి ఏమబద్ధమైన చర్యలు పాఠశాల యాజమాన్యాలు చేయడం సిగ్గుచేటని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య సంఘ నాయకులు పోతయ్య, నిరంజన్ మరియు విద్యార్థి సంఘాల నాయకులు నందకిషోర్ పాల్గొన్నారు. ఈరోజు ధర్మవరం పట్టణంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారుల దగ్గర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ప్రధాన కారణం ఏమిటంటే, మరి ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ జీవన్జ్యోతి పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఇష్టానుసారంగా వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అయితేనేమి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వార్నింగ్ ఇచ్చి మరి ఇంతటి ఫీజులు వసూలు చేయకూడదని చెప్పినప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మరి యథాతథే పదాప్రభ అన్నట్టు వ్యవహరిస్తూ మరి ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు వేలాది రూపాయలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తూ ఈరోజు ధర్మవరం పట్టణంలో ఫీజుల దందా నడుపుతూ ఉంది. కాబట్టి తక్షణమే వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని గతంలో మరి విద్యాశాఖ అధికారులకు విద్యార్థి సంఘాలుగా పలుమార్లు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న పాపాను పోలేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు స్పందించి మరి ఎక్కడైతే మన జీవన్జ్యోతి పాఠశాల ఉందో అక్కడ జరుగుతున్నటువంటి ఫీజు దందాను వెంటనే అరికట్టాలని కూడా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున మరి డిఓ కార్యాలయం కావచ్చు, మరి చెలో కలెక్టరేట్ కార్యాలయం కావచ్చు, మరి పిలుపునిస్తామని కూడా ఈరోజు విద్యార్థి సంఘాల నుంచి తెలియజేస్తూ ఉన్నాం.